జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుఎస్ టూర్లో బిజీగా ఉన్నారు. అక్కడి స్థానిక మీడియాతో పవన్ కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న జనసేనాని వామపక్షాలతో మైత్రి కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ, వైసీపీతో కలిసి వెళ్లే ఛాన్సే లేదని, ఏపీలో 175 స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపుతామని పవన్ తెలిపారు. ఇక H1B వీసా నిబంధనలపై ఎన్ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రిపబ్లికన్ సెనేటర్స్ దృష్టికి తీసుకెళ్లామని, దానిపై వారు సానుకూలంగా స్పందించారని జనసేనాని అన్నారు. జనసేన తరంగం జనానికి బాగా చేరువైందని, ఈ ఐడియా నాదెండ్ల మనోహర్దని పవన్ అన్నారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్న జనసేనాని అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించాలని, ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని కేసీఆర్ని కోరారు. ఇక పవన్ యుఎస్ టూర్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, పవన్ టూర్ ఎట్లా కొనసాగుతోంది? ఇక యుఎస్లో మీడియాలో పవన్ ప్రస్తావించిన అంశాలేంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యుఎస్ టూర్ లో బిజీగా ఉన్నారు. అక్కడ స్థానిక మీడియాతో, అదేవిధంగా బిజినెస్ ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తూ, అదేవిధంగా ప్రత్యేక అధికారుల్ని, అదే యుఎస్ సంబంధించినటువంటి రిపబ్లికన్ సెనేటర్స్ ని కలుస్తూ ప్రత్యేక డిస్కషన్ లో మునిగితేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్నటువంటి H1B వీసా నిబంధనల వల్ల ఆ ఎన్ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల మీద పవన్ కళ్యాణ్ వారితో చర్చించడం జరిగింది. ఇక్కడ దాదాపు భారతదేశం నుంచి 3.2 మిలియన్లు ఇండియన్లు ఇక్కడ అమెరికాలో ఉద్యోగాలు ఉన్నారు. అదేవిధంగా 4 నుంచి 5 లక్షల మంది తెలుగు వారు ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నారు. కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ రిపబ్లికన్ సెనేటర్స్ కూడా పవన్ కళ్యాణ్ సూచనలు సానుకూలంగా స్పందించారు. ఇది అక్కడ అదేవిధంగా అక్కడ లెజిస్లేచర్ కూడా కలవడం జరిగింది. ఈ ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ట్రంప్ దృష్టికి తీసుకెళ్తాము, దీని మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఎవరైతే మద్దతుగా ఉంటున్నామో, ఎవరైతే కలిసి వెళ్తామనే అనేది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అటు టీడీపీతో కానీ వైసీపీతో కానీ జతకట్టే ప్రసక్తే లేదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇంకా టీడీపీతో కలిసి వెళ్ళడం అనేది కళ్ళు ఆత్మహత్యతో సదృశమని చెప్పేసి, బీజేపీ అనేది చనిపోయిందని చెప్పేసి, బీజేపీ బలం కూడా ఏం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే కలిసి వెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదు అని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు తమ భావతరపుతో ఉన్నటువంటి వామపక్షాలతో మాత్రం కలిసి వెళ్తాం, అయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన తరంగం ఈ మధ్యన చేసినటువంటి కొత్త వినూత్నమైన ఆలోచన, ఈ జనసేన తరంగం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ముఖ్యంగా కింది స్థాయి నాయకులు, పై స్థాయి నాయకులు కలవడానికి ఒక అడ్డంకిగా మారింది. వారిని కలవడానికి అనేక అవరోధాలు ఉన్నాయి. కొంచెం పై స్థాయి మధ్య స్థాయి నాయకులు తమకు అడ్డుపడుతున్నారు అనే ఇబ్బందుల్ని అధిగమించడానికి నాదెండ్ల మనోహర్ ఆలోచన మేరకు ఈ జనసేన తరంగం పెట్టామని, ఇది కింది స్థాయి నాయకుడికి దగ్గర కాగలడానికి ఎంతో సహకరించిందని, ఇది ఎన్ఆర్ఐలో కూడా తమకి మంచి పేరు చేకూరిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక ఇటీవల గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా నాయకులకి అభినందనలు తెలియజేస్తూనే పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఆ ప్రజలకు సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఒక పక్క అభినందన చెబుతూనే ఒక సూచన కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ పులేంద్ర.